హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SVS23 లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిండిని ఇలా కలిపి మిర్చి వేస్తే బయట స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మిర్చి బజ్జీ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2 కప్స్ శనగపిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 స్పూన్స్ బియ్యం పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, 2 స్పూన్స్ కారంని, రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడు వంట సోడాని, 1 టీ స్పూన్ వాముని చేతిలో వేసుకొని నలిపివేయండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిపాక మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకుంటాం కదా, అందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ని వేసి కలపండి. ఇలా కలిపాక సరిపడా వాటర్ని వేసి కలపండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లావుగా ఉన్న మిర్చీలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక క్లాత్లో వేసి తడిపోయే వరకు తూడ్చుకోవాలి. లేదంటే పిండిలో ముంచేటప్పుడు సరిగా అంటుకోదు. ఇలా తూడ్చాక మిరపకాయలో గింజలు తీసుకోవాలి. ఇలా గింజలు తీసి పక్కన పెట్టాలి. మిర్చీలు కనుక కారం లేకపోతే గింజలు తీయనవసరం లేదు. కారం ఉంటే ఇలా గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిలో గింజలు తీసాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం వాము వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చిలోకి మనం కలిపి పెట్టిన దాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇలా మిర్చీలను అన్నిటికీ స్టఫ్ చేశాక మనం ఇందాక కలిపి పెట్టిన పిండిని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇలా గ్లాస్లోకి తీసుకోవడం వలన మనం మిర్చి బజ్జీలను ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మిర్చిని ఇలా పిండిలో ముంచుకుంటూ వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట కాలుతుంది, లోపల ఉడకదు. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ బయట దొరికే మిర్చి బజ్జీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.